ఇక నాలుగవ పాయింట్ ఏంటంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి ఎందుకు మీరు అన్ని దేవాలయాల్లో పూజలు చేయండి, నేను 28వ తారీఖు మెట్లు ఎక్కి ఎందుకు వస్తాను అని చెప్పి ఆయన చెప్పారు అనే దాని విషయంలో ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలనుకున్నాడా, ప్రాయశ్చిత్తం తప్పు జరిగిపోయింది అని చెప్పి తాను పొరపాటు తన టైంలో పొరపాటు జరిగింది అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక ప్రాయశ్చిత్తానికి లేదా ఒక క్షమాపణ కోరటానికి క్షమాపణ శిక్ష చేసుకోవటానికి ఈ రకంగా ఒక అడుగులు వేసి ఈ రకంగా ముందుకు వెళుతున్నారా అనేటువంటిది ఒక ప్రశ్న. అదై ఉంటుందా లేక 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 పొలిటికల్గా రాజకీయ పరమైనటువంటి ఒక వేదికగా లేదా రాజకీయ పరమైనటువంటి ఒక వివాదంగా దీన్ని ఉపయోగించుకోవటం కోసం దీన్ని ఒక క్రియేషన్ జరుగుతుందా? ఈ రెండిట్లో ఏమై ఉంటుంది? నెంబర్ 3, తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైనటువంటి ఒక బురదనో లేకపోతే వివాదాన్నో లేక రాజకీయంగా తెలుగుదేశాన్ని ఇబ్బంది గురి చేయటానికి దీన్ని ఏ రకంగా వినియోగించుకోవచ్చు అనే దానికోసం ఉపయోగపడుతుందా? ఈ 3 అంశాలలో ఏమి అయ్యుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 అంశాలలో దేనికోసం దేని విషయంలో ఏ ఆలోచనతో ఈ అడుగులు వేస్తుండొచ్చు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మేధావుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఇదొక చర్చ జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రాయశ్చిత్త దీక్ష లేదా క్షమాభిక్షను కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవటానికి అవకాశం లేదు. నెంబర్ 1 ఎందుకు లేదు అని అంటే ఆయన గతంలో కూడా ఇక్కడే చాలా ముఖ్యమైన అంశం, దేవుడికి జరిగినటువంటి అన్యాయాలు ఏమైనా ఉంటే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాములు వారి తలని నరికినటువంటి శిరచ్ఛేదనం చేసినటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఈ క్షమాభిక్షను కోరుతూ లేదా ప్రాయశ్చిత్తాన్ని కోరుతూ ఎటువంటి కార్యక్రమాలని ఆయన చేయలేదు. ఆ జరిగినటువంటి ఆ అన్యాయానికి సంబంధించి ఎక్కడా ఆయన ఎటువంటి ఒక సంప్రోక్షణ లేదా ఏదైనా ఒక కార్యక్రమాన్ని భగవంతుడికి జరిగినటువంటి ఒక తప్పుకి మమ్మల్ని మన్నించమని కోరుతూ ఆయన ఎక్కడా ఎటువంటి కార్యక్రమాన్ని చేయలేదు. నెంబర్ 1 అంటే అంత పెద్ద అన్యాయం జరిగిన, అంత పెద్ద ఉదంతం జరిగిన, అంత పెద్ద సంఘటన జరిగిన ఆయన ఎక్కడా కూడా మరి ఆ రోజు రెస్పాండ్ కాలేదు. అందుకని దేవుని పైన ఆయనకి ఎంతటి మక్కువ లేదా ఎంతటి బాధ్యత ఎంతటి భయము ఉంది అని అంటే ఎక్కడా అవి కనపడటం లేదు. ఎందుకంటే రాములు వారి తల శిరచ్ఛేదనం జరిగితేనే ఆయన రెస్పాండ్ కాలేదు. మరి ఇప్పుడు ప్రసాదంలో గీలో అడల్ట్రేషన్ జరిగింది అని అంటే ఆయన ఎందుకు రెస్పాండ్ అవుతాడు? ఎందుకు దానికి ఎందుకు వెళ్ళి కోరుకుంటారు కదా? అందుకని అక్కడ ఒక పాయింట్ అవకాశం లేదు. మరి నెంబర్ 2 ఏంటి? పొలిటికల్ ఈక్వేషన్. పొలిటికల్ ఈక్వేషన్ ఏమై ఉంటుంది, ఏ అంశం అయి ఉంటుంది అని అంటే ఖచ్చితంగా తాను ప్రతిపక్ష నేతగా లేడు ప్రస్తుతం. తాను ఒక ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే తను ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నారు. తన పార్టీకి సంబంధించినంత వరకు 11 స్థానాలకు పరిమితం అయ్యి ఉన్నాయి. తన పార్టీలో ఉన్నటువంటి లీడర్లు దాదాపుగా ఈరోజు కనుక టీడీపీనో లేదా జనసేనో లేదా బీజేపీ పార్టీలు కనుక చేర్చుకుంటే 70% ఆ పార్టీలోకి వెళ్లేందుకు చాలామంది క్యూ లైన్లు కట్టి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి అలాంటి రాజకీయ పరమైనటువంటి తన పార్టీని నిలదొక్కుకోవటానికి ఈ అంశాన్ని పొలిటికల్గా తను టర్న్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ఫైటింగ్లో గనక తీసుకుని రాగలిగితే
తాను కొంతవరకు స్టేబుల్ చేసుకోవడానికి, అంటే పార్టీ పోరాడుతుంది, పార్టీకి ఉనికి ఉంది, పార్టీకి ఒక ఒక ఆలోచన ఉంది అనేటువంటిది ఒక స్టెప్ తీసుకోవటానికి తను దీనిని చాలా వ్యూహాత్మకంగానే దీనిని వినియోగించుకుంటున్నారు అని చెప్పవచ్చు. దీనికి ఒక పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన అంశం, స్వయంగా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్లకు ఫోన్ చేసి మీరు ఈ కార్యక్రమాన్ని గట్టిగా చేయండి, మీరు ఈ కార్యక్రమం గురించి మీరు గట్టిగా నిలబడండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉండవు. ఎందుకంటే ఆ కింద ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారో లేకపోతే ధనంజయ రెడ్డి గారో లేక ఇంకో కేఎన్ఆరో లేకపోతే సమ్ ఎక్సో సమ్ వైయో సమ్ జెడ్డో మాట్లాడతారు. కానీ ఫస్ట్ టైం ఆయన ఫోన్ కల్పిస్తే ఆ లీడర్కి పేరు పెట్టి మీరు దీన్ని బలంగా చేయండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు వెనక్కి తగ్గితే రేపు ఇంకొక సంఘటన మీ మీదకి వస్తుంది, మీ మీద దాడి జరుగుతుంది, మీకు అన్యాయం జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది. ఇలాంటివి సందర్భాలలో మనం ఇప్పుడు మీరు నిలబడకపోతే రేపు మీకు ఇటువంటి పరిస్థితి ఇంకొక విషయంలో రాబోతుంది. గతంలో ఇప్పుడు మనం 4-5 కేసుల్లో చూసాము. కావున మీరందరూ యాక్టివ్గా ఉండండి, కావున మీరు దీన్ని బలంగా ఎదుర్కోవడానికి మీరందరూ ఇప్పుడు రెస్పాండ్ కాండి అని చెప్పి స్వయంగా ఆయన కోరి మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలు లేదా ఆ పార్టీలో ముఖ్య నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు, ఆయన ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటి అని. అంటే కొంత యాక్షన్కి ప్రారంభిస్తున్నారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి ఒక డ్యామేజ్ చేయాలి. ఇలా అధికారంలో ఉన్నటువంటి కూటమికి అక్కడ ఏదైతే ఆ కూటమి ఈ జరిగినటువంటి దాని మీద ఫైట్ చేయటం వల్ల ఏం జరిగిద్ది, ఏదైనా కానీ దానికి ఆన్సర్ చేయాల్సింది కూటమి, లేదా కూటమి దాన్ని రెస్పాండ్ చేసి ఇదిగో వీళ్ళు తప్పు చేశారని చూపించాల్సిన. ఈ రెండిటి మధ్య జరిగేటువంటి దాంట్లో ఒక ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత త్వరగా, అంటే ఇప్పటికే మనం చూసే వారం రోజులు అయింది, వారం రోజుల్లో జరిగిన సిట్ ఏర్పాటు జరిగింది. ఇప్పటికే నిందితులు ఇప్పటికే ఏదైతే ఈ జరిగినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్లయితే అది ఒక స్ట్రాంగ్ ఒకటి వెళ్తుంది. కానీ ఈ ప్రాసెస్ డిలే ఏదైతే ఉందో, ఈ జరుగుతున్నటువంటి ఆలస్యమో లేదా ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ లేదా ఈ జరుగుతున్నటువంటి అలసత్వమో లేదా ఏదైతే ఉందో, దీనిని వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దీన్ని ఒక కార్యక్రమంగా రూపొందించి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుడుతూ ఉంది. అంటే ఒక ఆలోచనని వాళ్ళు పొలిటికల్గా దీన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ప్రక్రియకి అడుగులు వేస్తున్నారు అని చెప్పవచ్చు.